Yum 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 yummy. హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఏంటి ఈరోజు ఎప్పుడు అంటే ఈ సమ్మర్కి ఉత్త జ్యూసులు కాకుండా కొంచెం వేరుగా చల్లగా తినాలనిపించినప్పుడు, చల్లగా తాగాలనిపించినప్పుడు, జ్యూసులు తినాలనిపించినప్పుడు రబడీ కూల్ కేక్ చేశారనమాట. ఓవెన్తో పని లేదు, చేయడం ఈజీ. బెల్లం వేసి చేశాను, ఎవరైనా తినచ్చు, చక్కగా తినచ్చు. గట్టిగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ పని అనమాట, అంత మించి ఏం లేదు. నేను చేశాను ఈరోజు. చాలా 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 టేస్టీగా ఉంది. అసలుకి ఎంత బాగుంది చూసారా. ఇలా చూపించు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే బెల్లం వేస్ట్ చేశాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇక తయారు చేసే విధానంలోకి వస్తే, కడాయి పెట్టేశాను పొయ్యి మీద. ఇదిగోండి, ఇది బటర్ అన్నమాట. దాన్ని కొంచెం కరిగిస్తున్నానండి, ఫుల్గా కాదు, జస్ట్ మెల్ట్ చేయడమేనమాట. చక్కగా మెల్ట్ అయిపోతుంది చూసారా. ఇది ఏంటి, ఇది చాలా చాలా రుచిగా ఉందండి నిజంగా. నేను చేశాను, తిన్నాను. మా ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా పెట్టాను, వాళ్ళకు కూడా చాలా నచ్చింది. చల్లగా తినాలనుకునే వాళ్ళకి రబడీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా చల్లగా వడ్డించవచ్చు అనమాట. చక్కగా మెల్ట్ అయిపోయింది కదా. దీన్ని నేను ఇప్పుడు 1/4 కప్ అండి, 1/4 కప్పు తీసుకుంటున్నాను అనమాట. ఇది బయట కొనుక్కొచ్చిన వెన్నేనండి, మామూలు సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా, అదే అన్నమాట. అది యూస్ చేస్తున్నాను నేను. సో ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ 1/2 కప్పు పెరుగు. ఇది పుల్లగా ఉండకూడదండి, ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది, పులుపుది పనికిరాదన్నమాట దీనికి. సో పెరుగు వేసుకున్నాను. దాని తర్వాత బెల్లం, మామూలు షుగర్ కూడా వేసుకోవచ్చండి. నేను బెల్లం ప్రిఫర్ చేశానన్నమాట. నేను ఈ మధ్య మ్యాక్సిమం బెల్లం ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. సో నేను బెల్లం తీసుకుంటున్నాను అనమాట, 1/2 కప్పు. లేదు చక్కెర కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ చక్కెర యూజ్ చేసే పని అయితే దాన్ని మీరు పౌడర్ చేయండి, మిక్సీలో వేసేసి పౌడర్ పట్టించేసిన తర్వాత పౌడర్ చేసి యూజ్ చేస్తే ఇందులో ఏంటంటే తొందరగా కరుగుతుంది అనమాట. చక్కెర అలా వేసాయనుకోండి అలా ఉండిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. బట్ తొందరగా నీట్గా కరిగితే బాగుంటుందని, అంతకన్నా ఏం లేదనమాట. వీటి మూడింటిని అంటే మనము కరిగించిన వెన్న, తర్వాత ఏంటి బెల్లము, పెరుగు, ఈ మూడు చక్కగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా ఇలా మిక్స్ చేసేయాలన్నమాట. ఇప్పుడు పిండులు ఏమేమి పిండి తీసుకుంటున్నానంటే, నేను 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలా కాకపోతే మీ ఇష్టం, ఒక ఫుల్ కప్పు ఉత్త మైదా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఫుల్ కప్పు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వచ్చి 1 టీ స్పూన్ అనమాట. తల కొట్టి తీసుకోవాలండి, ఫుల్ అలా వేసేయకూడదు. బేకింగ్ పౌడర్ వేసాం కదా, ఇప్పుడు నేను బేకింగ్ సోడా కూడా వేసాను, 1/4 టీ స్పూన్ అనమాట. ఇన్ కేస్ బేకింగ్ సోడా లేదు అంటే దాని బదులు బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు, కానీ నేనైతే ఈ రెండు యూస్ చేస్తున్నాను అనమాట. వాటిని చక్కగా జల్లిచ్చేసిన తర్వాత చూసారా, ఏమన్నా ఇది ఉంటే వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ పిండిలన్నిటిని నేను, ఇంకొకటి ఏంటంటే పిండి అలా జల్లించినప్పుడు కూడా మనం వేసిన బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా ఈక్వల్గా మిక్స్ అవుతుంది అనమాట. మనం విడిగా వేసి ఇలా కలిపేదానికన్నా అలా జల్లిచ్చేసేస్తే ఈక్వల్గా మిక్స్ అయిపోతుంది అనమాట. చూసారా, దీనికి ఏంటంటే చాలా గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు చక్కగా అంతా మిక్స్ చేసిన తర్వాత మొత్తం నేను ఒక 1/2 కప్పు మీద కొంచెం ఎక్కువ పాలు తీసుకున్నానండి. పాలు తీసుకొని దాంతో బ్యాటర్ని కొంచెం చాలా గట్టిగా కాకుండా నాకు కేక్ ఎలా కావాలో అలాగా మిక్స్ చేసుకున్నాను. దానికైతే మనకు ఒక 1/2 కన్నా కొంచెం ఎక్కువ పాలు అయితే పడతాయండి. చూసారా, ఇలా ఉండాలన్నమాట బ్యాటరు.
దానికి నేను బటర్ పేపర్ వేస్తున్నాను. బటర్ పేపర్ వేసాను. ఇప్పుడు ఇదిగోండి మనం చక్కగా కలిపి పెట్టుకున్న దీంట్లో ఇలాచీ పౌడర్ అండి కొంచెం వేసాను అనమాట. ఇది ఆప్షనల్, మన ఇష్టం. లేదంటే మీకు ఏది ఇష్టమైతే ఆ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఎసెన్స్ అనేది ఎప్పుడు లాస్ట్లో మాత్రమే యాడ్ చేయాలండి, స్టార్టింగ్లో యాడ్ చేయకూడదు. ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా పోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. కేక్ చేయాలంటే ఓవెనే ఉండాలి అనేది ఏం అవసరం లేదండి. ఇలా స్టవ్ మీద కూడా చేసేయచ్చు అన్నమాట. చక్కగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, చాలా స్మూత్గా వచ్చింది, ఫ్లఫీగా వచ్చింది అనమాట చాలా. నెక్స్ట్ ఇంకా కొన్ని కేక్స్ కూడా నేను ఇలా స్టవ్లో చెప్తానండి, స్టవ్ మీద పెట్టేసి చేసేది. ఇలా తట్టాలండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే లోపల అవి సెట్ అయిపోతుంది అనమాట. పిండి చక్కగా అలా 2-3 సార్లు తట్టితే సెట్ అయిపోతుంది, గ్యాప్స్ ఏం లేకుండా. దీన్ని ఇప్పుడు ఇదిగో ఇలా పెనుం మీద పెట్టేశాను. కొంచెం మందమైన పెనుం అయితే బెస్ట్ అండి. సిమ్లో పెట్టి ఇదిగో ఇలా మూత పెట్టేసేసి, నేను ఇది మూతకి హోల్ ఉంది, దాన్ని లవంగంతో క్లోజ్ చేసేస్తానండి. లవంగం పెట్టేస్తున్నాను, ఇంకా ఇక్కడ నుంచి ఏమీ బయటికి వెళ్ళదన్నమాట. దీన్ని ఒక 30 నిమిషాలు సన్నని మంట మీద ఉంచేయాలి అలాగా. ఓకే, నెక్స్ట్ చూసారా ఎంత బాగా అయిందో, చాలా బాగా వచ్చిందండి నిజంగా. అలా చూసుకుంటే ఏంటంటే వాటికి కానీ పిండి అంటుకుంటే ఇంకా లోపల బేక్ అవ్వాల్సింది ఉంటుంది. లేదు ఏమంటుకోకుండా వచ్చిందంటే కేక్ తయారైపోయినట్టే. ఈ విషయం అందరికీ తెలుసు అనుకోండి, అది వేరే విషయం, ఊరికే చెప్పాలి కాబట్టి అలా చెప్తున్నాను అన్నమాట. ఒకళ్ళిద్దరికన్నా తెలియని వాళ్ళకి ఉంటే అది చెప్పలేదు కదండి అని అనకుండా. బటర్ పేపర్ తీసేస్తున్నాను అనమాట. చూసారా ఎంత ఇదిగా ఉందో, చక్కగా వచ్చిందండి. చక్కగా బేక్ అయ్యి స్టవ్ మీద అయినా సరే ఏమాత్రం స్టవ్ మీద ఓవెన్లో చేయలేదు అన్న ఫీలింగ్ లేకుండా వచ్చింది. దీనికోసం ఇప్పుడు మనం రబ్డీ తయారు చేసుకుంటున్నానండి. నేను ఇది ఈజీగా చేస్తున్నాను, చాలా ఈజీగా, ఒక 5 మినిట్సే పట్టింది నాకైతే. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియో ఒకటి సమ్మర్ ఎనర్జీ డ్రింక్, హెల్దీ డ్రింక్ అని ఒకటి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో ఒక పౌడర్ తయారు చేస్తున్నాను అనమాట. ఆ పౌడర్తో నేను ఇది రబడీ చేస్తున్నాను. లేదంటే విడిగా పాలు తీసుకొని ఒక 15 నిమిషాలు మరిగించి దాంట్లో బాదాము, కుంకుమ పువ్వు అవి వేసి దాన్ని చిక్కగా వచ్చే వరకు చేస్తామన్నమాట. అది ఒక 15 నిమిషాలు అయితే పడుతుంది. నా దగ్గర ఈ పౌడర్ ఉంది కదా ఆల్రెడీ, దాన్ని యూజ్ చేసి నేను చూడండి ఈ గంట నిండా వేసానండి. 1 లీటర్ పాలు తీసుకున్నాను అనమాట. కొంచెం ఒక 5 నిమిషాలు, హార్డ్లీ ఒక 10 మినిట్స్ అండి అంతే. అది చక్కగా చిక్కబడిపోయింది అనమాట. సో ఈ పౌడర్ దీనికి కూడా మీకు యూజ్ అవుతుందండి. ఆ వీడియో లింక్ ఇస్తాను చూడండి, అది కూడా చాలా చాలా బాగుంది. నేను ఇంకొంచెం కలర్ రావడం కోసం అని చెప్పేసి ఇదిగో ఈ కుంకుమ పువ్వు అయితే వేసానండి చక్కగా. అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా బాయిల్ అయ్యే కొద్దీ అనేసి. ఆల్రెడీ నేను ఆ పౌడర్లో కూడా వేసున్నాను,
అయినా ఇంకొంచెం లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నానన్నమాట. ఒక 5 minutes సిమ్లో ఏం కాదండి, నేను మీడియం ఫ్లేమ్లోనే చేశాను. కొంచెం కింద అడుగంటుకోకుండా అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉండాలండి. చాలన్నమాట, ఇంకా ఆల్రెడీ చిక్కబడిపోయింది. చూసారా ఎంత చక్కగా, అంటే త్వరగా తయారైపోయిందన్నమాట. అంటే ఆ టైము అది మామూలుగా అయితే చాలా ఒక 15 minutes వరకు పడుతుంది. దాన్ని ఒక 5 to 10 minutes నేను ఫ్రిడ్జ్లో ఉంచి చల్లారిన తర్వాత ఇప్పుడు చేసారా దీనికి ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే రబడీ వేసినప్పుడు అది కేక్ పీల్చుకుంటుంది అనమాట. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. రబడీలో నానిన ఊరిన కేక్ ముక్కను తింటూ ఉంటే అబ్బాబ్బా నాకు ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తింటా అన్నమాట. దాని మీద ఇలాగా మొత్తం చక్కగా నేనేం చేశానంటే రబడీ కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నానండి. ఒకేసారి మనం కేక్ ఫినిష్ అవ్వదు కదా, ఎప్పుడెప్పుడు తింటూ ఉంటామో అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి చల్లగా ఇంకా టేస్ట్ పెరుగుతుందండి. ఎందుకో ఇది మనకు తెలీదు. చల్లగా అప్పటికప్పుడు వేసి ఇచ్చామనుకోండి కేక్ పీస్ మీద చాలా బాగుంటుంది కదా అనేసి కొంచెం ఇది మామూలుగా అయితే ఇప్పుడు ఇది ఫినిష్ అయిపోతుంది అనుకుంటే ఇంత చాలు, లేదు ఫినిష్ కాదు అనుకుంటే నేను కొంచెం ఎక్కువ చేసి పెట్టున్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఆల్రెడీ రెడీ. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంకా తడుముకోకుండా చక్కగా ఈ సమ్మర్లో ఇలాంటిది కానీ ఇచ్చాము అంటే వాళ్ళ కోసం కాదులేండి చేసింది, అయినా కానీ మనకైనా వాళ్ళకైనా. చూసారా అండి రబడీ మలాయ్ కేక్ సూపర్గా ఉందండి. టేస్ట్ నిజంగా అంటే నిజంగా. ఇదిగోండి దాన్ని తీసి మళ్ళీ ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టా, చల్లబడుతుందని చెప్పేసి. అంటే చల్లగా తింటే బాగుంటుంది కదా, మా వారు వచ్చిందాకా ఈవినింగ్ అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. ఇంకా ఇప్పుడు దీన్ని కట్ చేసేసామా, ప్లేట్లో వేసామా, తిన్నామా అంటే తినేటప్పుడు ఎవరైనా కదిలిస్తే కోపం వస్తుంది. అంతా బాగుంది, ఎందుకంటే దాన్ని మాత్రమే మనం ఎంజాయ్ చేస్తామన్నమాట. అంత బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాగూ పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటివి ఏదో ఒకటి కాకపోతే ఇది ఫుల్ హెల్దీ కూడా కదా, ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనకు ఏంటంటే పిల్లలకి మంచి మంచి ఐటమ్స్ చేసి పెట్టినట్టు మనకు తృప్తి అన్నమాట. వాళ్ళ పేరు చెప్పుకొని మనము ఒక ముక్క ఎగరేయచ్చు అన్నమాట. ఏమంటారు, అవునంటారా కాదంటారా? ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా చాలా ఈజీ కూడా కదండి. గట్టిగా ఒక అరగంట పట్టుద్ది, అంతకన్నా ఏం కాదు కదా. ఈజీగా హెల్దీగా టేస్టీగా ఉండే ఐటమ్స్ చేయడానికి కూడా మనకు చాలా హుషారైతే వస్తుంది. ఏమంటారు, కొంచెం టైం పట్టుద్ది, కొంచెం లేట్ అవుతుంది, కొంచెం కష్టమైంది అంటే ఆలోచించాలి, కానీ ఇలాంటి వాటికి కానే కాదు. రబడీ కూడా చాలా బాగా వచ్చిందండి. కాకపోతే రబడీ ఎలా చేశాను అనేసి అంటే ఆల్రెడీ నేను ఒక హెల్త్ డ్రింక్ అనేసి ఒకటి సమ్మర్ స్పెషల్ అని చేస్తున్నాను కదా, ఆ పౌడర్ వేసేసి చక్కాని చేశాను. ఇందులో అయితే కొంచెం షుగర్ వేసేస్తున్నాను, అందులో కూడా బెల్లం వేయాల్సింది, బట్ అది చేసేసాను కాబట్టి ఇప్పుడు కేక్లో మాత్రం షుగర్ వేయకుండా బెల్లం వేసానండి. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంతకీ కేక్ అంతా చూసారా ఎలా తయారు చేయాలో, ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చినా నచ్చకపోయినా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది అనమాట. సో అదండి రబడీ కూల్ కేక్ సమ్మర్ స్పెషల్. సమ్మర్లో కదా చాలా చల్లగా తినాలని ఆశపడుతుంది కదా, అది. అయితే ఇంకేంటి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు.